శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చురామిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై ఎల్లో తాలిబన్లు దాడి చేశారు. పచ్చమూకల దాడిలో 9 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుండటంతో టీడీపీ మూకలు మరింత రెచ్చిపోతున్నారు. గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన 9 మందిపై టీడీపీ మూకలు దాడి చేశాయి. మాది ప్రభుత్వం, మరోసారి కనబడితే చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారని బాధితులు చెప్పారు. వాళ్ళంతా 5-6 మంది చుట్టుకోవడం తొక్కేస్తానే అడ్డం పడిపోయినా రోడ్డు మీద పడిపోతానే పిల్లలు ఏమి న్యాయం కొట్టినారు. పిల్లలు వచ్చి వచ్చినట్టల్లా కొట్టినారు. పిల్లలు వాళ్ళు వచ్చేసి అంత ఆడవాళ్ళు మగవాళ్ళంతా 10-15 మంది ఉన్నారు. మళ్ళీ నేను పోయేటప్పుడు అది దోవలు కాసుకొని నేను ఈ టయానికి పోతాను, 8 గంటల కరెంట్ వచ్చి బయట పోతానని తెలుసుకున్నారు. నేను అటు పోయే మూమెంట్లో అటు రెడీగా పోయే మూమెంట్కి రెడీగా బయట ఉన్నారు. ఇంకంతే ఏం మాటలే కథలే తప్ప పోతా అంటే వాళ్ళు పెద్ద ఆయన కొట్టినారు. ఈ పిల్లలంతా పిల్లలు ఆడుకుంటున్నారా, ఎవరు మీ పెద్ద ఆయన చెయ్యి కొట్టినారంటేనే పిల్లోడు పోయినాడు. పిల్లోడు పోతానే పిల్లోని కట్టి తీసుకొని పిల్లోని చెయ్యి కొట్టినారు. అంతలేక వీళ్ళు పోయినారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పిల్లోని చెయ్యి కొట్టినారంటే పోయే వాళ్ళు నీళ్ళు కట్టి తీసుకుని వస్తానే మంచి తగిలేటు బండి తగిలింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. చెప్పండి, చూస్తున్నాం ఏ స్థాయిలో వాళ్ళు గాయాల పాలయ్యారో కనిపిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి మరీ చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ఏం జరుగుతోంది ముచ్చురామిలో? ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కూటమి నేతల ఆగడాలు రోజు రోజుకు సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడిపై విచక్షణాయుతంగా దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ముచ్చురామి గ్రామంలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒకవైపున రస్తా వివాదాన్ని ఆసరాగా చేసుకోవడం, అదేవిధంగా దసరా సందర్భంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన విచక్షణాయుతంగా దాడులకు పాల్పడడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మంది గాయపడ్డారు. వారు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న కృష్ణయ్య, టీడీపీ నేత కృష్ణయ్య వర్గీయులు దాడికి పాల్పడినట్లు ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మొత్తం ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపైన, అదేవిధంగా దౌర్జన్యపరులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.